వెల్కమ్ టు టాప్ న్యూస్. ఏపీ అధికార పక్షం వైసీపీ విడతల వారీగా తన అభ్యర్థులను ప్రకటిస్తోంది. 3 పేర్లతో మరో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 2 ఎంపీ స్థానాలకు 1 ఎమ్మెల్యే స్థానానికి ఇన్ఛార్జీలను ప్రకటించారు. అమలాపురం పార్లమెంటు స్థానం వైసీపీ ఇన్ఛార్జిగా రాపాక వరప్రసాద్ ను ప్రకటించారు. రాపాక వరప్రసాద్ గత ఎన్నికల్లో రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత ఆయన వైసీపీకి దగ్గరయ్యారు. ఈసారి ఎన్నికల్లో రాపాక లోక్సభకు పోటీ చేస్తున్నందున రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జిగా గొల్లపల్లి సూర్యారావును ఎంపిక చేశారు. ఇక కర్నూలు పార్లమెంటు స్థానం ఇన్ఛార్జిగా బివై రామయ్య పేరును జాబితాలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేసు గుర్రమేమీ కాదని, గుడ్డి గుర్రమేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. జీవో నెంబర్ 3ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భారత జాగృతి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో పాల్గొన్న కవిత మాట్లాడుతూ రేవంత్ రెడ్డి 3 నెలల ముఖ్యమంత్రి అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళల వాటా మహిళలకు రావాలని, గత ప్రభుత్వం అమలు చేసిన రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు ఇచ్చిన మాట తప్పారన్నారు. కలకంటి కంట కన్నీరు ఒరికితే ఏ రాజ్యం కూడా బాగుండదు, ఏ ఇల్లు కూడా బాగుండదు. కాబట్టి ఆడబిడ్డలకు దుఃఖం కలిగించే ఈ జీవోని తక్షణమే మీరు విరమించుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇట్లా మనం మాట్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొత్త ప్రచారం మొదలుపెట్టింది. ఏందది? ఈ జీవో 3 కవితమ్మ మహిళలకు అండగా మాట్లాడతలేదు, మగపిల్లలకు అన్యాయం జరుగుతుందని కొత్త పుకారు లేపుతున్నారు. మా బిడ్డలందరూ కూడా, మా మగపిల్లలందరూ కూడా, నాకు కూడా 2 మగపిల్లలు ఉన్నారు. మీకు అన్యాయం చేస్తే నాకు వచ్చేదేం లేదు. మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, 33% అనేటటువంటి హక్కు ఆడపిల్లలకి 1996 నుంచి ఉన్నది. అది దాటి 1% కూడా నేను ఎక్కువ అడుగుతలేను. ఉన్న 33% అందరూ ఒప్పుకున్నది, అన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకున్నది. వాటిని యాజ్ ఇట్ ఈస్ గా కాపాడమని మాత్రమే నేను అడుగుతా ఉన్నా తప్పితే మగపిల్లలకు అన్యాయం చేయాలని నేను అడుగుతలేను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఆయన ముచ్చట్లు మాత్రం చెప్తాడు బాగా. ముఖ్యమంత్రి కాదు, ముచ్చట్లు చెప్పే మంత్రిగా మిగిలిపోతాడు. ఇక మా ఆడబిడ్డలు చాలా మంది అలా శాపనార్థాలు పెట్టింది నిజమైతే ముచ్చటగా 3 నెలలే ఉండిపోయేటట్టు కూడా ఉన్నాడు ఆయన. మరి ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళే రకరకాలుగా మాట్లాడుతున్నారు, మేం మాట్లాడే మాటలు కాదు. ఇక ఆయన మాట్లాడే మాటలు ఎట్లున్నాయి? మానవ బాంబులమైతాం, అణుబాంబులమైతాం. అవన్నీ మీరు అవ్వాల్సిన అవసరం లేదు. మా ఆడబిడ్డలకు అండగా నిలబడండి. తప్పకుండా మిమ్మల్ని వాళ్ళు తలుసుకుంటారు, దీవిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకొక మాట గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఉమెన్ రిజర్వేషన్ లో హారిజాంటల్ పద్ధతిలో రోస్టర్ పాయింట్ తీసేయడం వల్ల అందరికన్నా ఎక్కువ అన్యాయానికి గురైతున్నది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సంబంధించిన మహిళలే. ఆ తర్వాత ఓసీ మహిళలకు అన్యాయం జరుగుతుంది. కానీ ఎక్కువగా నష్టం జరిగేది ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించినటువంటి ఆడబిడ్డలే. కాబట్టి మరి వారి కోసం ఆలోచన చేసి తక్షణమే మీరు ఇచ్చినటువంటి జీవోని సమీక్ష చేసుకోండి. ఎప్పుడన్నా తప్పు జరిగితే దాన్ని వెనక్కి తీసుకొని ప్రజలు చెప్పిన మార్గంలో నడవడంతో మీ పెద్దరికం పెరుగుతుంది తప్ప తగ్గదనే విషయాన్ని ముఖ్యమంత్రి గారికి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏది మాట్లాడినా ఎగతాళి చేయడం, ప్రతిపక్షాల మీద దుమ్మెత్తిపోయడం తప్పితే ఆలోచన చేస్తున్న పద్ధతి ఈ పార్టీలో కనబడతలేదు. కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, ఇది ఇంపార్టెంట్ ఇష్యూ, జనరేషన్స్ తరబడి ఉమెన్ కి అన్యాయం జరిగే ఇష్యూ. కాబట్టి దీని మీద ఆలోచన చేయాలని రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం. ఇక ఆయన ఎప్పుడు మాట్లాడినా ఇంకొక మాట అంటాడు, నేను చాలా గొప్పని, నేను ఫైటర్ని, నేను రేసు గుర్రాన్ని అంటాడు. నాకైతే రేసు గుర్రం లెక్క అనిపిస్తలేడు, మరి గుడ్డి గుర్రం లెక్క అనిపిస్తున్నాడు. ఎందుకంటే ఏం పని చేస్తుండో, ఎందుకు మాట్లాడుతుండో, తొందరపడి ఎందుకు పని చేస్తుండో అర్థమైతలేదు. మొదలు ఫార్మాసిటీ రద్దు చేస్తామన్నారు, ఇప్పుడు 12 ఫార్మాసిటీలు పెడతామంటారు. తర్వాత ఇంకొక మాట, ఎలివేటర్ కారిడార్లు ఎందుకు కట్టిండ్రని అప్పుడు అన్నారు. మనని నిన్న పోయి కొత్తగా ప్రారంభోత్సవం చేసుకున్నారు. కాళేశ్వరంలో నిండా నీళ్లున్నాయి, ఇవ్వచ్చు, అయినా ఇవ్వకుండా కేసీఆర్ మీద ఏడ్చుకుంటా రైతులకు అన్యాయం చేస్తున్నటువంటి వ్యక్తి. మరి అందుకే మీరు రేసు గుర్రం కాదు, మీరు కీలు గుర్రం. ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉన్నట్టు సప్పుడు ఎక్కువ ఉంటుంది తప్పితే మీరెవ్వరికి కూడా పనికొచ్చే పనులు చేస్తలేరు. కాబట్టి ఇప్పటికైనా దయచేసి ప్రతిపక్షాలను ఆడిపోసుకోవడం మానేసి, కేసీఆర్ గారిని ఆడిపోసుకోవడం మానేసి, ఆడబిడ్డలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వెనక్కి తీసుకోవాలి, జీవో 3ని వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ మనం ఏం చేసినాం? పర్మిషన్ ఇస్తే 2 గంటలు కూర్చున్నాం, తెలంగాణ పద్ధతిలో ఆడినం, పాడినం, అడిగినం, తర్వాత ఎవరికి వాళ్ళం ఇంటికి పోయి పండుగ చేసుకుంటాం, అంతే కదా. దీనికోసం ఈ పోలీసులు, ఈ ప్రభుత్వం రాత్రి 12 దాకా 3 రోజులకు అప్లై చేస్తే పర్మిషన్ ఇవ్వడానికి సాగదీసి మనని ఏర్పాట్లు చేసుకొనియకుండా, టెంట్లు వేసుకొనియకుండా నిన్న లేట్ నైట్ వరకు కూడా ఇబ్బంది పెట్టిరు. మరి ఇదేనా ప్రజాపాలన అంటే? ఇదేనా ఇంద్రమ్మ రాజ్యం అంటే?
ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పారు రేవంత్ రెడ్డి గారు? కేసీఆర్ గారు ధర్నా చౌక్ బంద్ చేసిర్రు, నేను ఓపెన్ చేస్తా, పర్మిషన్ అవసరం లేదు. తెలంగాణ సమస్యలను వివరించేందుకు ప్రధానిని కలిస్తే ప్రతిపక్షాలు అనవసరంగా రాజకీయం చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. రాజకీయ పోరాటం వేరు, అభివృద్ది వేరని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం సహకారంతో తెలంగాణ అభివృద్ది కోసం కృషి చేస్తామని తెలిపారు. గత వర్షాకాలం మీరు నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించిన జరిగిన సంఘటన తర్వాత నీళ్ళన్నీ వెళ్లిపోయిన సంగతి, లేదా కొన్ని ప్రాంతాల్లో వర్షం మాత్రం నమోదు ఇతరత్ర అంశాలతోటి ఇబ్బంది ఉన్నటువంటి మాట వాస్తవం. ఇబ్బంది లేదనే మాట చెప్తున్నాం. కానీ ఆ ఇబ్బందిని రైతులకు భరోసా ఇవ్వాల్సిన నిన్నటిదాకా ప్రభుత్వం నడిపినటువంటి ముఖ్యమంత్రి కుమారుడు 90 రోజులు కూడా దాటక ముందే 90 రోజుల్లో మేమేం చెడగొడదామన్నా చెడిపోదు, నిర్మిద్దామన్నా నిర్మించలేము. అటువంటి పరిస్థితులల్లా ఆయన నిన్న మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే హాస్యాస్పదంగా ఉన్నాయి. తప్పకుండా మా ప్రభుత్వం రైతాంగాన్ని కావచ్చు, సాగునీరు విషయంలో, కొత్త ప్రజానికానికి త్రాగునీరు విషయంలో కావచ్చు, మా యొక్క శ్రమ, మా యొక్క నీళ్ళు రాగానే హామ్ చూద్దారంటే నీళ్ళు తెచ్చేది కాదు, అది ఇది నేచర్. మేమేమో ఉన్నట్టు చెప్పే ప్రయత్నం చేస్తాం. వాళ్ళేమో అంతా మసిగూసి బారెడుగా చేసి లేకున్నట్లు మొత్తం రంగురంగుల ప్రకటన, దాని ఏమంటే డిజిటల్ మ్యాపింగ్స్ చూస్తారు. అనేకమైన జాగ్రత్తలో డిజిటల్ డెవలప్మెంట్గా చేసి మ్యాప్లు వేసి పెట్టేది ఏమని అట్లా. దాని తర్వాత వారు మాట్లాడుతున్న మాటలు కూడా వాళ్ళకి అసహనం స్పష్టంగా కనబడుతుంది. వాళ్ళ మాటలల్లో స్పష్టంగా వాళ్ళ యొక్క ఫ్రస్ట్రేషన్ అనేది కనబడుతూ ఉంది. శాసనసభలో వాళ్ళు ఏం మాట్లాడలేకపోతా ఉన్నారు, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి చెప్పలేకపోతా ఉన్నారు, మా ప్రజాపాలన అప్లికేషన్ల ప్రక్రియ చూసి ఆశ్చర్యపోతా ఉన్నారు. ఇప్పటికే మహిళలు ఉచిత బస్సుతో పాటుగా 500 గ్యాస్ సిలిండర్లు, 200 యూనిట్లు ఉచిత విద్యుత్ చూసి క్షేత్రస్థాయిలో ప్రాబ్లం ఫీల్ అవుతా ఉన్నారు. రేపు 11 నాడు 5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించబోతా ఉన్నాం. ఈ విధంగా కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంటే వాళ్లకు అసహనం అనేటువంటి రోజు రోజు పెరిగిపోతా ఉంది. అందుకే వాళ్ళు ఏ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారో తెలియకుండా ఉన్నది. తప్పకుండా మేము మా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా అన్ని గ్యారంటీలను, అదేవిధంగా రోజువారీ ప్రజా సమస్యలు పరిష్కరించడానికి చిత్తశుద్ధిగా ఉన్నాం. మేము అడుగుతున్నాం, మీరు 10 ఏళ్ళ ముఖ్యమంత్రి కదా, ఆ ఎలివేటెడ్ కారిడార్ ఎందుకు సాధించలేకపోయారు? రైట్. 2, మేము ప్రధానమంత్రిని కలిసామని అంటారు కదా. మేము నరేంద్ర మోడీ కాదు, అక్కడ భారత ప్రజాస్వామ్యంలో ఫెడరల్ సిస్టంలో ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి కలవడం అనేటువంటిది రాజ్యాంగంలో ఒక సిస్టమ్. మేము కూడా వ్యక్తిగతంగా రాజకీయ వ్యవహారం పోలే మీలాగా ఇంటర్వ్యూస్ తీసుకొని మేము తెలంగాణ ప్రజల సమస్యలను రిప్రజెంట్ చేసినాం. ఏం రిప్రజెంట్ చేసినాం ప్రజలు చెప్తున్నాం. ఇలా మెట్రో కావచ్చు, లేకపోతే ఇంకా అనేక ప్రాజెక్టులు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, హైదరాబాద్ అభివృద్ధి కావచ్చు, ఇండస్ట్రీస్ అన్నీ చెప్తా ఉన్నాం. కేంద్రం సహకారం తీసుకుంటాం, మీలాగా మూర్ఖంగా వ్యవహారం చేయము. కేంద్రం సహకరించకపోతే కేంద్రంతో కొట్లాడి తెచ్చుకుంటాము. సామధాన భేదం ఫస్ట్ విజ్ఞప్తి చేస్తున్నాం నరేంద్ర మోడీ గారికి. ఇవ్వకపోతే బరాబర్ నిందిస్తాము, కొట్లాడతాము, తెచ్చుకుంటాము. మేము కూడా ఆ విధంగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి రాజకీయ పోరాటం వేరు, అభివృద్ధి వేరు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి రాజ్యాంగ పదవులు, వారు బీజేపీ, మేము కాంగ్రెస్ పార్టీలో పోరు. సో దానికి దీనికి సంబంధం లేదు. మీలాగా రాష్ట్రంలో కొట్లాడినట్టు చేసుడు, ఢిల్లీలో పార్లమెంట్లో ప్రతిబింబం చేసుడు మాతో చేత కాదు. మాకు బీజేపీకి ఉత్తర దక్షిణ దువాల్లాగా. కాకతీయుల కళా నైపుణ్యానికి ప్రతీక వరంగల్ నగరంలోని 1000 స్తంభాల గుడి. డెవలప్మెంట్ పేరుతో 2006లో ఆలయంలోని కళ్యాణ మండపాన్ని తొలగించి పునరుద్దరించే పనులు చేపట్టారు. ఆ తర్వాత ప్రభుత్వాలు మారినా అనుకున్న టైంలో వర్క్ కంప్లీట్ కాలేదు. దాదాపు 17 ఏళ్ల తర్వాత పనులు పూర్తి కావడంతో మార్చి 8వ తేదీన పునః ప్రారంభించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పునరుద్దరించిన కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. చరిత్రాత్మకమైనటువంటి వరంగల్ పోర్టు లాంటి అనేక కట్టడాలు ఎట్లా కట్టారో, ఇదంతా కేంద్రాలు వచ్చాయి, చదువుకున్నటువంటి ఇంజనీర్లు ఉన్నారు. ఆ రోజు చదువుకున్న ఇంజనీర్లు లేరు, క్రేన్లు లేవు. మరి పెద్ద పెద్ద స్టోన్స్ ఏ రకంగా తీసుకొచ్చారు,
ఏ రకంగా కట్టారో ఒక్కసారి మనము ఆలోచన చేస్తే ఈ కట్టడాల యొక్క ప్రాధాన్యత మనకు గుర్తవుతుంది. దాన్ని ఏ రకంగా పరిరక్షించుకోవాలో మన మనస్సులో వస్తుంది. కాబట్టి ఇదేదో కట్టడము, పురాతన కట్టడము అని నిర్లక్ష్యం చేసి వచ్చిన వాళ్ళ దాని మీద గీకి ఆయన పేరు రాసుకొని రాయితోటి గీకి పెన్నుతోటి గీకి ఈరోజు దేశంలో అనేక రకాల ప్రాచీన కట్టడాలను మనకు మనమే విధ్వంసం చేస్తాం. దాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనమందరూ ఉన్నది. కాకతీయులు తెలుసు, వ్యవసాయ రంగం నుంచి మొదలు పెడితే కళలు, సంస్కృతి, సాంప్రదాయాలు, చేతి వృత్తులు, సంక్షేమము అన్నిటికంటే మించి మరి ప్రజల యొక్క మేలు చేసినటువంటి విషయం మనకందరికీ తెలుసు. అలాంటి కాకతీయుల కళా వైభవానికి సంబంధించినటువంటి మరి ఈ యొక్క 1000 స్తంభాల గుడి ఈరోజు మనము మహాశివరాత్రి రోజు మహాశివునికి భక్తులందరం కూడా భక్తిపూర్వకంగా శ్రద్ధాపూర్వకంగా స్వామివారికి సమర్పించుకోవడం ఏదైతున్నదో మరి నిజంగా మన అందరి పురోజన సుకృతమని ఈ సందర్భంగా భావిస్తా ఉన్నాను. 1163లో కాకతీయ పాలకుడైనటువంటి రుద్రదేవుడు ఈ ఆర్కిటెక్చర్ మార్వెల్, ఇంజనీరింగ్ అద్భుతం అంటారు, ఆర్కిటెక్చర్ మార్వెల్ ఇంజనీరింగ్ అద్భుతాన్ని ఆయన నిర్మించడం జరిగింది. అప్పట్లోనే దీన్ని నిర్మించేందుకు 72 సంవత్సరాలు పట్టింది. ఆ కాలంలో మనకు ఈరోజు చారిత్రక ఆధారాలు 72 years 1000 స్తంభాల గుడి కట్టడం కోసము మరి నేను ప్రతిజ్ఞ తీసుకున్న తర్వాత కట్టాలని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి పూజ చేసుకోవడానికి ఆ కాలంలోనే 75 సంవత్సరాలు పట్టింది. అంత ప్రతిష్టాత్మకమైనటువంటి మరి ఈ యొక్క కళా వైభవం అనే సందర్భంగా మనం చేస్తున్నాను. 1324లో నుంచి 25 మధ్యలో తుగ్లక్ సైన్యము చేసిన దాడిలో ఈ మందిరము కానీ ఈ ప్రాంతంలో రామప్ప గుడి నుంచి మొదలు పెడితే వరుసగా మన యొక్క వరంగల్ పోర్టు మొదలు పెడితే అన్ని ధ్వంసం చేశారు. నేను ఈరోజు కల్చర్ మినిస్టర్ అయిన తర్వాత దేవాలయాలకు ఎక్కడ వెళ్ళినా పురాతన కట్టడాలు ఢిల్లీ నుంచి మొదలు పెడితే కర్ణాటక వరకు కన్యాకుమారి వరకు ఎక్కడ వెళ్ళినా కూడా ధ్వంసము చేయబడినటువంటి గుడి లేదు, డిస్ట్రాయ్ చేయనటువంటి కట్టడం లేదు. ఆ రకంగా తుగ్లకులు కావచ్చు, మొఘలులు కావచ్చు, అందరూ కూడా డిస్ట్రాయ్ చేశారు. ఎందుకు చేశారో కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎవరు వచ్చినా కూడా మొఘలు కానీ మహమ్మదీయులు కానీ ఆ రోజు తుగ్లకులు కానీ వచ్చినప్పుడు వాళ్ళందరూ ఒకటే నిర్ణయం, భారతదేశాన్ని ఇస్లామిజం చేయాలి. ఇస్లామిజం చేయడం కోసం చాలా అటెంప్టులు చేశారు, కానీ వాళ్ళు సక్సెస్ కాలేకపోతున్నారు. అప్పుడు రాజులు ఒక మీటింగ్ పెట్టి ఎందుకు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. స్వామివారిని దర్శించుకోవడానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. రాత్రివేళ వేములవాడ పరిసరాలు విద్యుత్ దీపకాంతుల్లో వెలిగిపోతున్నాయి. ఆలయం సహా పరిసర ప్రాంతాలు మరింత అందంగా కనిపిస్తున్నాయి.
వచ్చే లోక్సభ ఎన్నికల్లో రాజకీయ లబ్ది పొందేందుకే సీఎం రేవంత్ రెడ్డి హడావిడిగా ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారని బీఆర్ఎస్ రాష్ట్ర నేత మన్నే క్రిషాంక్ విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓట్ల రాజకీయంతోనే ఎన్నికల కోడ్ రాకముందే పనులను ప్రారంభించారని చెప్పారు. ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణంలో భూముల కోసం గతంలో మంత్రిగా కేటీఆర్ విశేషంగా కృషి చేశారని, కానీ నేడు వాటి పనులను హడావిడిగా ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తాను చేయని పనిని చేసినట్టుగా ప్రచారం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి గారి పాత్ర ఇందులో శూన్యమని చెప్పడానికి ప్రధాన కారణం ఈ డాక్యుమెంట్. గతంలో రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు మరి కేసీఆర్ గారి ప్రభుత్వం మేము ప్రతిపాదనలు కేంద్రానికి పంపిస్తే దీని మీద మొత్తం ఇంత ఎక్సర్సైజ్ చేస్తే ఇన్ని భూములను మేము ఐడెంటిఫై చేస్తే కేంద్ర ప్రభుత్వం కేంద్ర రక్షణ శాఖ పూణే కంటోన్మెంట్ బోర్డుకు లేఖ రాసింది. పూణే కంటోన్మెంట్ బోర్డు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు కేసీఆర్ గారి ప్రతిపాదనలను పంపి మీరు తీర్మానం చేసి పంపాలని ఒక ప్రత్యేక కంటోన్మెంట్ బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేశారు కేవలం ఈ రక్షణ స్థలాల విషయం మీద. అయితే దానికి స్పెషల్ ఇన్వైటీ అయిన రేవంత్ రెడ్డి గారు ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఇందులో మీరు గమనిస్తే మీకు డాక్యుమెంట్స్ కూడా ఇస్తాము. స్పెషల్ ఇన్వైటీ Shri A. Revanth Reddy, Honorable Member of Parliament, has not attended the meeting. రక్షణ స్థలాల విషయం మీద 11 ఆగస్టు 2023న ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అప్పటికే సూత్రప్రాయంగా వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. కేసీఆర్ గారి ప్రభుత్వం పెట్టిన ప్రతిపాదనలు వాళ్లకు భూ బదలాయింపు కోసం కంటోన్మెంట్ లో అక్కడున్న కంటోన్మెంట్ ప్రజలకు అక్కడి నుంచి వెళ్లే ఆ హైవే మార్గాన వెళ్లే అందరి కోసం సులువుగా అవడానికి అక్కడ కట్టే స్కైవేలు కోసం భూ బదలాయించాలని మరి ఏదైతే తీర్మానం తీసుకోవడానికి పెట్టిన ప్రత్యేక సమావేశంలో మల్కాజ్గిరి ఎంపీ అయిన రేవంత్ రెడ్డి గారు అసలు హాజరే కాలేదు. ఆయన ఇవాళ క్రెడిట్ దొబ్బేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. శ్రమనేమో కేటీఆర్ గారిది, ప్రచారమేమో రేవంత్ రెడ్డిది. ఏడికి పోయినవు రేవంత్ రెడ్డి? నువ్వు కీలకమైన సమావేశం కంటోన్మెంట్ రక్షణ భూముల కోసం పెట్టిన సమావేశంలో నువ్వు అసలు ఎందుకు హాజరు కాలేదు? ఈ తీర్మానంలో ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. మీరు పూణే కంటోన్మెంట్ బోర్డు వెబ్సైట్ కి వెళ్ళినా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు వెబ్సైట్ కి వెళ్ళినా మీకు పబ్లిక్ డొమైన్ లో దొరికే ఈ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ లో ఇంత చారిత్రాత్మక ఎస్ఆర్డిపిలో భాగంగా చేపట్టే 2 స్కైవేస్ కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిలో రేవంత్ రెడ్డి పాత్ర శూన్యం. ఎందుకంటే తను సమావేశంలోనే ఏర్పాటు కాలేదు. ఇదే మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. 4th ఆగస్టు 2023 ఇదే దాంట్లో పూర్తిగా లేఖ పెట్టారు. మొత్తం మీకు ఇందులో రెఫరెన్స్ ఈ డాక్యుమెంట్ లో కనబడుతుంది. ఇది పబ్లిక్ డొమైన్ లో ఉన్నది. 4 ఆగస్టు 2023న పూణే కంటోన్మెంట్ బోర్డు వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళ డిఫెన్స్ ఎస్టేట్స్ వాళ్ళు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు రాసి కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ పలానా భూములు ఉన్నాయి ఇవి అడుగుతున్నారు అని ఇందులో చాలా స్పష్టంగా ఏ భూములు అనేది కూడా ఇందులో ఎంత ఏరియా అని కూడా ఇందులో మెన్షన్ చేయడం ఉంది. B1, B2, B4 ల్యాండ్స్, C ల్యాండ్స్, B2 గిఫ్టెడ్ టు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ల్యాండ్స్ ఇవన్నిటిని కూడా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. డేట్లతో సహా ఇందులో ఉన్నాయి. కేవలం ఇది ఒకటే కాదు, ఎస్ఆర్డిపిలో భాగంగా రసూల్పురాలో ఫ్లైఓవర్ వేయడానికి అక్కడ ఒక కొంత ఏరియా కేంద్ర ప్రభుత్వం యొక్క భూమి ఉన్నది అని అంటే మరి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కిషన్ రెడ్డి గారికి మేము లేఖలు రాసినాం. ఇందులో మీకు చాలా స్పష్టంగా ఇది డాక్యుమెంట్. ఇది మరి ఆ రసూల్పురా ఫ్లైఓవర్ కోసం కూడా ఆ భూములు ఇప్పటి వరకు వాళ్ళు ఇయ్యలేదు. ఇంత మేము కొట్లాడి ఇన్నిసార్లు రక్షణ శాఖ మంత్రులను, ఎందుకంటే రక్షణ శాఖ మంత్రులు ట్విట్టర్ లో దొరకరు, వాళ్ళు ఢిల్లీలో ఉంటారు. ఇక్కడి నుంచి తెలంగాణ నుంచి కేటీఆర్ గారు పదే రక్షణ శాఖ మంత్రుల దగ్గరికి పోయి ఇవాళ సాధించిన దాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నాడు. హైకోర్టు న్యాయవాది ఇంట్లో పెళ్లికి వెళ్లి 2 కోట్లు విలువైన చేతి గడియారం బహుమతిగా చూపితే సదరు న్యాయమూర్తి ధర్మారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగిన ఘటనను సదరు న్యాయమూర్తి సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లి ధర్మారెడ్డిపై ఫిర్యాదు కూడా చేశారు. ధర్మారెడ్డి గతంలో డిఫెన్స్ సర్వీస్ లో ఉన్నప్పుడు ఢిల్లీ కంటోన్మెంట్ లో ఆయనపై 14 కేసులు నమోదయ్యాయని టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి అధ్యక్షుడు బుచ్చి రాంప్రసాద్ అన్నారు. నేను తెలియజేయాలని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వేజీ గోవులలో దూడ తన తల్లి దగ్గరికి నేరుగా వెళ్ళొద్దు. అంటే దూడకి తన తల్లి ఏ విధంగా తెలుసో అదేవిధంగా ధర్మం ధర్మంలో చేరుతుంది, పాపం పాపంలో చేరుతుంది. ధర్మారెడ్డి గారు
ఒక్కసారి మీరు ఆలోచించండి. మీరు చేసే పాపాలు వలనే మీరు ఈ కష్టాలన్నీ కూడా అనుభవిస్తున్నారు. ఎవ్వడికి జరగరానిది కూడా మీకు జరిగింది. ఒక్కసారి ఎందుకు జరిగిందని ఒకసారి ఆలోచించుకోండి. ఈ 5 ఏళ్లలో మీరు చేసిన పనుల గురించి ఒకసారి ఆలోచించుకోండి. దేవుడి దగ్గర ఉంటూ పవిత్రమైన స్థానంలో ఉంటూ మీరు చేయాల్సిన పనులేంటి, మీరు చేస్తున్న పనులేంటి ఒక్కసారి మీరు ఆలోచించండి. సునీతారెడ్డి గారిని మీరు కేంద్ర హోంశాఖ సహాయ కార్యదర్శిని మీరు కల్పించారా లేదా? జగన్ కేసులో అవినాష్ రెడ్డిని బయటకు తీసుకురావడం కోసం మీరు ఈ ప్రయత్నం చేశారా లేదా? అది సునీతారెడ్డి గారు సిబిఐ వాంగ్మూలంలోనే ఇచ్చిన మాట వాస్తవమా కాదా ఒక్కసారి మీరు చెప్పండి. అదేవిధంగా మిమ్మల్ని ఇంకో విషయం కూడా అడుగుతున్నా. హైకోర్టులో న్యాయమూర్తులు పెళ్లికి వెళ్ళి వాళ్ళకి 2 కోట్ల రూపాయలు వాచి ఇచ్చిన మాట వాస్తవమా కాదా? చూపితే ఆ జడ్జి గారు కోప్పడి మీకు వెనక్కి పంపించిన మాట వాస్తవమా కాదా? ఆయన సుప్రీంకోర్టుకి రాసింది వాస్తవమా కాదా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇలా చెప్పుకుంటూ పోతే మీరు డిఫెన్స్లో పనిచేసేటప్పుడు అక్కడ ఢిల్లీ కంటోన్మెంట్లో మీ మీద 14 కేసులున్నది వాస్తవమా కాదా? మీరు టీటీడీ జేఈఓగా, అడిషనల్ ఈఓగా, తర్వాత ఇప్పుడు ఈఓగా ఉంటున్నప్పుడు నా మీద ఇన్ని కేసులు ఉన్నాయని మీరు చెప్పారా లేదా? మీరు చెప్పలేదు కదా. మీరు చెప్పారా? చెప్పలేదు. అదేవిధంగా మీరు టీటీడీలో జరిగిన డాలర్ల కుంభకోణంలో మీ దగ్గర ఉన్నటువంటి పిఏ ఆత్మహత్య చేసుకుంది వాస్తవమా కాదా? ఒక్కసారి మీరు చెప్పండి. అదేవిధంగా ఇలాంటి ఎన్నో తప్పుడు పనులు చేస్తూ మీరు టీటీడీ యొక్క పరువుని, టీటీడీలో ఉన్నటువంటి గౌరవాన్ని తగ్గించే కార్యక్రమం మీరు చేస్తున్నారు. ఇక మీకు వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డిని కాపాడటంలో మీ పాత్ర ఉందన్నది అందరికీ తెలిసిందే. ఇక టీటీడీని అడ్డం పెట్టుకుని ఢిల్లీలో లాబీ చేయటం, ఢిల్లీలో రకరకాల కార్యక్రమాలు చేయటం, మీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. ఢిల్లీలో మీరు టీటీడీ ఈఓగా మీరు అక్కడ బ్రోకర్ పనులు చేయడానికి కూడా వెనకాడకుండా మీరు చేస్తుంది వాస్తవమా కాదా అని మీ ద్వారా నేను అడుగుతున్నా. అదేవిధంగా మీరు ఇవాళ టీటీడీలో హిందువులు పవిత్రంగా భావించే టీటీడీ యొక్క కొండల పవిత్రతను కూడా తగ్గించే కార్యక్రమం చేస్తుంది వాస్తవం కాదా? టీటీడీలో ఇవాళ ఇంకోటి కూడా మీ ద్వారా చెప్తున్నాను. ఈ 5 ఏళ్లలో మీరు, అదేవిధంగా సుబ్బారెడ్డి గారు, ఇప్పుడున్నటువంటి కరుణాకర్ రెడ్డి గారు, ఈ ముగ్గురు కూడా టీటీడీని సర్వనాశనం చేశారా లేదా అని మీ ద్వారా అడుగుతున్నా. వీటిలో ఏదన్నా అవాస్తవాలుంటే మీరు చెప్పండి. ఇప్పుడు దాకా మీకు చాలాసార్లు మిమ్మల్ని అడిగాం, మీరు కానీ ఎప్పుడూ కూడా మీరు ఈ విషయాల గురించి బయటకు రారు, ఏమన్నా మాట్లాడరు. ఏంటంటే మేము తప్పు చేసాము లేదా అని చెప్పే ధైర్యం కూడా మీకు లేదని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇంకా రమణ దీక్షితులు గారి విషయానికి వస్తే, శుక్రవారం బుగ్గ రాజేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకుని వస్తున్న క్రమంలో నారాయణరావుపేటలోని మోటార్ వైండింగ్ షాప్ లో పలువురు రైతులు హరీష్ రావుతో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులు కాంగ్రెస్ పాలనలో మోటార్లు కాలిపోతున్నాయని, లో వోల్టేజీతో సమస్యతో కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియడం లేదని గోడు వెళ్లబోసుకున్నారు. ఒకవైపు రైతు బంధు అందలేదని, మరోవైపు మోటార్ల రిపేర్ కోసం ఉన్న పైసలన్నీ ఖర్చవుతున్నాయని వెల్లడించారు. నీళ్లు అందక పంటలు ఎండిపోతున్నాయని తమ కష్టాలను వివరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కాలిపోయిన మోటార్ల రిపేర్ కోసం వచ్చే వారి సంఖ్య పెరిగిందని ఆ మోటార్ వైండింగ్ షాప్ యజమాని హరీష్ రావుతో తెలిపారు. ఈ పంట మీద 2 సార్లు కాదు, ఈ పంట మీద 2 సార్లు కాదు, చేంజ్ చేసి మీరు ఎప్పుడు కానీ పెద్ద మోటార్ 2 రోజులు 6 ఎకరాలు ఇంకా 3-4 ఎకరాలు ఇంకా 8 బోర్లకు 2 బోర్లు 1 పోతుంది, 2 బోర్లు కాదు. ఇది ఒకటే 2 సార్లు కాదు. రాత్రి ఎంత అవుతుంది ఖర్చు? 7-8 తీయనికి తీసేనికి ఎంత? 10,000 అయితే సార్, 10,000 రిపేర్ ఖర్చు 5,000, తీసుకుని నుంచి 5,000. పైపులు 150 చొప్పున.
మీరు 2 సార్లు కానీ నీ 2 మోటార్లు కానీ నా పేరు రోజు కాదు మీ మోటార్ కాలేదా 2 సార్లు కాదు 2 సార్లు చూసినా మళ్ళీ 3 ఎకరాల పొలం 2 ఎకరాలు ఇంకా గ్యారంటీ అంటే కాలినప్పుడు తెచ్చుడు దించుడు రిపేర్ చేసేవాళ్ళు ఎంత పడి ఎండిపోతుంది అంతేనా బాలరాజు నీరు ఎందుకు కాలింది మోటారు సార్ ఊరికే బరబర అనుకున్నానే అన్నీ అంతే సార్ 3-4 సార్లు పల్లె పోయినాం సార్ 3-4 సార్లు తెలంగాణ ఇద్దరు పల్లె పోయాం పల్లె పోతే వాళ్ళు నీళ్ళు రానిస్తారు లక్ష పల్లె ఊరిలో పదాలు ఆడపదాలు ఇక ఏమి కానీ ఇక్కడనే అది రాణిస్తారు కరెక్ట్ చచ్చిపోతుందా ఓకే కరెక్ట్ లో వోల్టేజ్ వస్తుందా వస్తుంది సార్ రాత్రి 5:30 పోతే రాత్రి 11:30 సాయంత్రం 5:30 పోతే సార్ 11:30 కదా సార్ పొద్దుదాకా ఎన్నిసార్లు వచ్చిపోతుంది సార్ ఏ టైం కలుతుంది ఏ టైం అన్నది అట్లా పోయినాక మాత్రానికి వీలున్నా కానీ ఓడికోసారి వెళ్ళామంటే ఛాన్స్ లేదు సార్ ఎక్కువ కరెంటు వచ్చిపోతుంది రోజుకి ఎన్ని గంటలు వస్తుంది అందాలి కరెంటు 15 గంటలు 15 గంటలు వస్తుంది తక్కువ పొద్దున్నకైతే 3 సార్లు అయితే మీ రిపేర్ ఎన్ని వస్తున్నాయి రోజుకు సిద్ధరూపేట పాటలు 4-5 ఇప్పుడు పోయిన సంవత్సరం అప్పుడు మోటార్లు కానుకున్నప్పుడు ఒకసారి ఫోన్ చేసాం ఒకసారి ఫోన్ చేస్తే వెంటనే ఇమీడియట్ గా ఫాలో అయ్యింది సార్ అప్పుడు ఇట్లా మోటార్లు కానుకున్నారా కేసీఆర్ అప్పుడు టెన్షన్ లేదు సార్ మొత్తమే నీళ్లు లేకనే 100% నీళ్లు లేక ఈ వచ్చే కరెంట్ కన్నా వినియోగించుకున్నామంటే అది లాభం లేకుండా అయితే కొద్ది వచ్చినప్పుడు మోటార్లు గర్వమై కాలిపోతుంది ఊరికే వచ్చిపోతే కాలుతున్నాయా లో వోల్టేజ్ తో ఎఫెక్ట్ అయ్యి అదే కరెంట్ వచ్చిపోయేదానికి కొన్ని పొక్కల బురద గిరద పోయి అట్లా వండు వేయి అట్లా సుద్దరు చెప్పలేదు అవి ఇప్పుడు మా నీళ్ళు నడుపుకునే అనుకుని మేము పెట్టారు మధ్యలో పని చేస్తున్నాం సరిగా మీదికి వెళ్ళి కరెక్ట్ వస్తలేదు వింటర్ లెక్క వస్తుంది కేసీఆర్ సార్ ఉంటే నీళ్ళకి టెన్షన్ లేదు కరెంట్ టెన్షన్ లేదు కేసీఆర్ సార్ లేకపోతే కాబట్టి ఇప్పుడు అన్ని ఒకటి చూపిస్తున్నాయి కదా రైతు బంధు కూడా 3 రైతు బంధు కదా అది బోనస్ అంటే పడుతుంది రైతు బంధు కట్టేవికే రైతు బంధు కూడా ఎత్తలేదు కదా 15,000 ఇస్తానే రైతు బంధు 10,000కి దిక్కు పెన్షన్ కూడా ఒక నెల ఇస్తారు మన నడిపెట్టి ఒక పెన్షన్ 20 లేకపోతే మోటార్లు కాలుడు పెరిగినా కొద్దిగా ఇంకా ముందు కంటే ఎక్కువ కాలుతున్నాయి మల్క చెరువుది ఆ కాలువ అట్లే ఉంది అది కాలువ క్లియర్ కాలేదు అది